Thank you so much from bottom of our hearts. So, మీ అందరి ఆశీర్వాదం Happy birthday to Netaji. పిల్లలు థ్యాంక్ యూ. కిందికి వెళ్ళండి. మా విధానాన్ని నమ్మి మీ భవిష్యత్తు మీద భరోసాతోటి మా కాలేజీని సెలెక్ట్ చేసుకొని వసంత పంచమి రోజు అడ్మిషన్ తీసుకుంటా అని తనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి దట్టు అమ్మాయిని కళాశాల వరకు తీసుకొచ్చి అడ్మిషన్ ఇప్పిస్తున్న అమ్మాయికి మరియు మిగతా విద్యార్థులందరికీ మా కళాశాలను నమ్మినందుకు కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మాయికి ప్రత్యేకంగా చెప్తున్నాను, నువ్వు ఏదైతే భరోసాతో వచ్చినావు తల్లి, అంతకంటే ఎక్కువ 2 మెట్ల పైనే వస్తాం మేమని మేము మీకు చెప్తున్నాం. థ్యాంక్ యూ. మరియు వసంత పంచమి శుభాకాంక్షలు. సో ఇప్పటిదాకా అద్భుతమైన స్పీచెస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇంత బాగా చెప్తారని చెప్పేసి. ఒకటి యాజ్ యూజువల్ గా మా స్టాఫ్ కూడా క్లాసెస్ అద్భుతంగా చెప్తారు అని నాకు తెలుసు దాదాపుగా, బట్ ఇవాళ అది కూడా ఎగరేసారు. సో థ్యాంక్ యూ అందరికీ కూడా. సో మీరు ఇంకా ఫ్యూచర్ లో ఇలానే మంచి మంచి స్టేజ్ లో ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వాలని ఐ మీన్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. సో అందులో భాగంగా 2 minutes ఎక్కువసేపు తీసుకోండి, ఎందుకంటే నేను ఏమేమి చెప్పాలనుకున్నా అన్ని చెప్పేసి వాళ్ళందరూ. నేతాజీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేతాజీ? నేతాజీ అంటే ట్రూ లీడర్, హానరబుల్ లీడర్, గౌరవమైనటువంటి నాయకుడు. యొక్క పేరు ఎలా ఉంటుందంటే పేరులో వైబ్రేషన్ ఉంటుంది, మీకు తెలుసా విషయం. ప్రభాస్ ఇట్లా వస్తుంది చూడండి, అట్లా ప్రపంచానికి ప్రభాస్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే ప్రభాస్ ఎలాగే చెప్తాడు, నిన్నటి వరకు ఒక లెక్క, నేడు నుండి ఇంకో లెక్క. ఎందుకంటే నిన్నటి వరకు నేటి నుండి తేడా ఏంటంటే, నిన్నటి వరకు ఇండియా ఫ్రీడమ్ కోసం రకరకాల డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినాయి. ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఎవరిని హామ్ చేయకుండా ఉండేటువంటి యాక్టివిటీస్ చేసింది. అది ఇన్ని రోజులు చేస్తూనే ఉన్నాం కదా, మనం ప్రశాంతంగా చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఉడిపోయిగా చేస్తున్నాం, ఆయన ఇవ్వట్లేదు అనేటువంటి కాన్సెప్ట్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ విషయం చేద్దామంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ విషయం చెప్పడానికి ఒక అద్భుతమైన వ్యక్తి, బలమైన వ్యక్తి రావాలి. ఆ బలమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. బాస్, మీరు అహింస కోసం పోరాటం చేయండి,
నేను హింస ద్వారానే స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుకే ఆయనకు మంచి లీడర్ అని ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఫ్యూచర్లో మంచి లీడర్ అంటే రాజకీయంగా కాదన్న, ఏ దానిలోకి వెళ్తే అందులో. నేను చాలాసార్లు చెప్పాను మీ అందరికీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏంటి అంటే జాబ్ చేయాలి, జాబులు ఇవ్వాలి, రెండు మనమే వేయాలి. కొడితే కుమ్మస్తాననే కొట్టాలి. రిపీట్ చేస్తున్నా మళ్ళీ మీకు, మనమే జాబులు చేయాలి, మనమే జాబులు ఇవ్వాలి. జాబులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్తే మీరు మీ లైఫ్ను అచీవ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్, మీ పేరెంట్స్ని కంపల్సరీ హానర్ చేయండి, గౌరవించండి. ఎట్లా గౌరవించాలంటే రోజు ఇంటికి వెళ్ళి కాలు మొక్కడవా ఏంటి, ప్రతిరోజు వాళ్ళు కోరుకునేది ఏంటి తెలుసా మీ గురించి, మా పాప మా బాబు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఈ జాబే రావాలి, ఇంతసారి రావాలి అన్నది కోరుకుంటారు. వాళ్ళ ప్రతి క్షణం ప్రతి నిమిషం అదే కోరుకుంటారు. సో దాన్ని మీరు తీసుకురావడం కోసం ప్రశాంతంగా సంతోషంగా కష్టపడండి, సంతోషంగా కష్టపడండి. ఎవరికో బాధ కోసం కష్టపడకండి. ఇక్కడ ఇప్పటిదాకా సార్ వాళ్ళు మీరే చెప్పారు, మీకు ఊత మీరాకి మేము అడిగి ఉన్నాం చైర్మన్ సార్ రూపంలో. ఏ విధంగా మీకు ప్రతి వ్యక్తికి సమస్య ఎక్కడ అంటే ఆర్థిక సమస్య. ఆర్థికంగా సమస్య లేకపోతే మనం ఇలాంటి అచీవ్మెంట్స్ అయినా చేయగలుగుతాం. అర్థమైంది నేను చెప్పేది. ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కావడానికి రీజన్ ఏంటంటే చాలా మంది వాళ్ళకి ఎవరో ఉంటారు చైర్మన్ సార్ లాంటి వాళ్ళు ఊతం ఇవ్వడం. ఊతం అంటే ఏంటి, చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సదుపాయాలన్నింటినీ కల్పిస్తారు. కల్పిస్తే ఎవరైనా సాధిస్తారు. సో అందులో భాగంగా పుట్టింది నేతాజీ డిగ్రీ కాలేజ్. సో అందులో భాగంగానే మీకు మేము ఏదైతే క్యాంపెయినింగ్ లో చెప్పినామో ఆ విషయాలన్నింటినీ కూడా 90% మేము ఫుల్ఫిల్ చేసినామని అనుకుంటున్నాం. గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడానికి ఇది ఒక కారణం అవుతుంది. మన కాలేజీ నేమ్ పెట్టే ముందే సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన సొంతం కోసం కాకుండా చాలా మంది నాయకులు వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది, ఫ్యూచర్లో బాగుపడాలి అనే దానికోసం మాత్రమే కష్టపడతారు. బట్ సుభాష్ చంద్రబోస్ మాత్రం అలా కాదు, దేశం కోసం దేశంలో ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే కష్టపడ్డాడు తప్ప తన గురించి కానీ తన ప్రాణం గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచించలేదు. అదే విధంగా మా యాజమాన్యం కూడా మా గురించి కాకుండా మా విద్యార్థుల భవిష్యత్తు గురించి మా విద్యార్థుల గురించే ఆలోచిస్తుందని మీకు చెప్తున్నాను. అంతేకాకుండా విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే తన దేశం కోసం కష్టపడ్డాడో మీరు మీ పేరెంట్స్ కోసం అలా కష్టపడండి. అలా కష్టపడాలంటే మీరు చేయాల్సింది ఒకటే, సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే రక్తం ఇస్తే స్వతంత్రం ఇస్తా అన్నాడో మీరు సమయం ఇవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు అజిత్ సార్ కూడా చెప్పారు. సో సమయం అనేది ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా కరిగిపోతుంది, తినకున్నా కరిగిపోతుంది. మేనేజ్మెంట్ అనే మేము, ఫ్యాకల్టీ అనేటువంటి మేము బిర్యానీ లాంటి వాళ్ళం. తింటే కడుపు నిండుతుంది, తినకపోతే ఖరాబ్ అవుతుంది. మీరు తింటారా తినరా మీ చేతిలోనే ఉంది. మీరు ఇవ్వాల్సింది ఒక సమయం మాత్రమే. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ వ్యక్తిని అబ్నార్మల్ గా చేయడం, సూపర్ వ్యక్తిని సూపర్ మ్యాన్ గా తయారు చేయడం, సో మామూలు వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా తయారు చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంది వ్యక్తులు అనుకుంటారు పిల్లలు బాగా లేరు అనుకుంటారు. పిల్లలు బాగా లేకపోవడం కాదు, వాళ్ళని నడిపించేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం లేకపోవడం, పిల్లలు సైడ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు సరైనటువంటి దారిలో పెట్టడం మేజర్ యొక్క బాధ్యత తల్లిదండ్రులది, అదేవిధంగా యాజమాన్యాన్ని మరియు టీచర్ అది. సో ఇది జరుగుతున్న క్రమంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. మార్పులు జరుగుతున్న క్రమంలో పిల్లలు తెలియకుండా అడిక్ట్ అవుతున్నారు, కొన్ని విషయాలకు అడిక్ట్ అవుతున్నారు. అది ఏమీ వాళ్ళకి యూజ్ కావట్లేదు. ఎన్ని గంటలు చేసినా ఎన్ని రోజులు చేసినా ఒక్క నిమిషం కూడా పనికొచ్చే సమయం అందులో ఉండదు. అందుకే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే మీ సమయం మాత్రమే మాకు ఇవ్వండి. మీ సమయాన్ని మాకు ఇస్తే మేము మిమ్మల్ని సూపర్ పర్సన్స్ గా తయారు చేస్తాం, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ గా తయారు చేస్తాం. ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయే సమయాన్ని మాకు ఇవ్వండి. మీకు మంచి బిర్యానీ లాంటి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి జాబ్స్ ఇస్తాము, మంచి స్థితిలో ఉంచుతాము, మిమ్మల్ని చాలా సూపర్ గా తయారు చేస్తాము. దానికి మేము 100% గ్యారంటీ ఇస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఒక ఏరియా మారాలంటే మంచి నాయకుడు రావాలనుకుంటారు. మంచి నాయకుడు కేవలం కొంతమంది జీవితంలో మాత్రమే మార్పు తేగలుగుతాడు. ఇస్తే
డబుల్ బెడ్రూమో లేకపోతే ఇంకేదో ఇల్లు కట్టుకోవడానికి కొంత అమౌంట్ లేదా రోడ్లు మోరీలో ఇలాంటివి మాత్రమే చేస్తారు. బాగా చదువుకున్న వాళ్ళకి జాబ్ మాత్రమే ఇప్పించగలుగుతారు. కానీ ఒక విద్యా వ్యవస్థ 100% అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరి యొక్క జీవన ప్రమాణాన్ని మార్చి ఏరియా మొత్తాన్ని డెవలప్ చేసేటువంటి శక్తి కేవలం విద్యా సంస్థకు మాత్రమే ఉంటది. వాళ్ళకు చదువుతో పాటు మిగతా విషయాలు చెప్తూ వాళ్ళకు పోతున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తూ వాళ్ళకు మంచి దిశ నిర్దేశం చేసి వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో పెడితే మామూలు వ్యక్తులు కూడా చాలా మంచి వ్యక్తులుగా మార్చేటువంటి శక్తి మనలో ఉంటుంది. కనుక ఆ శక్తిని నమ్ముకున్న వాళ్ళం మేము. విద్యార్థులు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని సరైనటువంటి దిశలో పెట్టడమే కాక మెయిన్ బాధ్యత. అందుకు గాను మీరు ఇవ్వాల్సింది కేవలం సమయం మాత్రమే. మీరు సమయం ఇస్తే మిమ్మల్ని మేము చాలా అద్భుతంగా తయారు చేస్తాం. ఒక ఇంట్లో జాబ్ వస్తే ఒక తరం మొత్తం మారిపోతుంది. ఒక రాజకీయ నాయకుడు పెన్షన్ ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, ఇస్తే ఆ తరం మట్టుకే ఉంటుంది, జస్ట్ తినడానికి మాత్రమే ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఒక్కరికి జాబ్ వస్తే మీ తండ్రి సుఖంగా ఉంటుంది, మీ తల్లి సుఖంగా ఉంటుంది, మీ తర్వాత రాబోయే తరం సుఖంగా ఉంటుంది. మీ మీద కొంతమంది ఆధారపడి కూడా వాళ్ళు కూడా బాగుపడతారు. అంటే ఆ శక్తి మీలో ఉంది కనుక మీరు ఒక శక్తిగా ఉండండి తప్ప నార్మల్ వ్యక్తులుగా ఉండకండి. మీ సమయాన్ని వినియోగించండి. మీ సమయం మాకు ఇచ్చినట్లయితే మేము మిమ్మల్ని అద్భుతంగా తయారు చేస్తామని మళ్ళీ చెప్తున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత చెప్పాక యాక్చువల్గా ఫస్టే చెప్పాల్సింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న, నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను, మా పృథ్వీరాజ్ సార్, చైర్మన్ సార్, ఈ కాలేజీ స్థాపించేటప్పుడు నాకు ఎలాంటి అయితే ఆలోచనలు ఉన్నాయో 100% నాకంటే ఇంకా 10% ఎక్కువగా తనకు ఆలోచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఏదైనా చేయాలి కానీ మన పిల్లలే కాదు, మన దగ్గర ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచిగా సెటిల్ చేయాలి. వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది ఇవ్వాలి. వాళ్ళకి తెలియకపోతే మనం తెలియజేయాలి, వాళ్ళకి సరైనటువంటి మార్గంలో పెట్టి వాళ్ళందరి యొక్క జీవితాలను మార్చాలి. జీవితం మార్చితే ఒక ఏరియా మొత్తం మారగలుగుతుంది. ఒక విలేజ్ లో ఒక 10 మంది ఐఏఎస్లు అయితే తెలియకుండా ఒక 50 మంది ఐఏఎస్లు అవుతారు. ఒక 2 పోలీసు ఆఫీసర్లు అయితే తెలియకుండా ఒక 20 మంది పోలీసు ఆఫీసర్లు అవుతారు. ఒక 4 బిజినెస్ మ్యాన్స్ అయితే ఒక 50 మంది బిజినెస్ మ్యాన్స్ తయారవుతారు. అంటే ఒక ఏరియాకు మార్చడం అది విద్యా వ్యవస్థతో అవుతుంది. ఇది కేవలం విద్యా వ్యవస్థల ద్వారానే జరుగుతుంది. కనుక తను ఇస్తున్నటువంటి కోఆపరేషన్ కు నేను చాలా రుణపడి ఉంటాను, శ్రీకాంత్ సార్ అండ్ నేను. సో నాకు కూడా అదే విధంగా సార్ ఏ రకంగా అయితే ఆలోచన ఉందో అదే విధంగా నాకు కూడా అలానే చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మీరు ఇవ్వాల్సిందల్లా సమయమే. మీరు మాకు సమయం ఇచ్చి మాతో కోఆపరేట్ చేసినట్లయితే మిమ్మల్ని చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా తయారు చేస్తామని మేము నమ్ముతున్నాము. మిమ్మల్ని మీ శక్తిని మీరు నమ్మితే సరిపోతుంది. మేము ఖచ్చితంగా అద్భుతంగా తయారు చేస్తాం మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ. శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే వసంత పంచమి అంటే సరస్వతి దేవి పుట్టినరోజు మీ అందరికీ కూడా మంచి చదువులు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మీలో ప్రతి విద్యార్థుల్లో కూడా నాకు సుభాష్ చంద్రబోస్ లాంటి మంచి ఎనర్జీ కనబడుతుంది. మీరు ఇంకా మరి చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఎక్కువాళ్ళే నా దృష్టిలో, ఎవ్వరూ తక్కువ కాదు. కాకపోతే కొందరికి కొన్ని కళలు అనేది 64 కళలు ఉంటాయి. అందరికీ అన్నీ ఉండవు. ఒక్కొక్క విద్యార్థి కొన్ని కళలతో అది మనకి ఏముంది, మనం ఏం చేయాలి అనేది మీరు గుర్తించి మీ తల్లిదండ్రులకి మరియు మన కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈరోజు 23 జనవరి 2026 నేతాజీ డిగ్రీ కళాశాల స్థాపించిన తర్వాత మొట్టమొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకల్ని మనము ఘనంగా జరుపుకుంటున్నాము. ఓకే, అట్ ద సేమ్ టైం ఇవాళ మనకు కలిసి వచ్చినటువంటి అంశం వసంత పంచమి. వసంత పంచమి అనేది తిథుల ప్రకారంగా వస్తుంది, ఇదేమో డేట్ ప్రకారంగా వస్తుంది. కాకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు సరస్వతీ దేవిలు ఇద్దరి ఆశీస్సులు కూడా మన మీద ఉన్నవి కాబట్టి రెండూ కలిసి వచ్చినాయి వాళ్ళ మనకి. అంతేనా? మీలో చాలా మందికి నేను తెలియదు, కానీ విద్యా వ్యవస్థ పట్ల నాకు ఇప్పుడే కాదు, ఇవాళ నా పిల్లలు యుఎస్లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే కాదు, ఎప్పటి నుండో ఒక కోరిక, పిల్లలందరి జీవితాల్ని మనం ఎందుకు మార్చకూడదు? రాజకీయ నాయకుని కావచ్చు కదా, ఇంకో జాబ్ చేయొచ్చు కదా,
ఇంకో ఉద్యోగం చేయొచ్చు కదా అంటే, ఉద్యోగం చేసుకొని కుటుంబ పోషణ చేసుకోవచ్చు. రాజకీయ నాయకునిగా కూడా నాకు పాలిటిక్స్తో కూడా సంబంధం ఉంది, అగ్రికల్చర్తో కూడా సంబంధం ఉంది, మరియు ఇంకా ఎన్నో బిజినెస్లతో సంబంధం ఉంది. అన్ని బిజినెస్ల పేర్లు చెప్పడం కూడా వీలు కాదు. నేను నాట్ ఓన్లీ ఏ ఒక్కదానికి చెందినటువంటి వ్యక్తిని కాదు. ఎన్నో బిజినెస్లు ఇంతకుముందు గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నవి. కానీ అన్ని బిజినెస్ల కంటే విద్యా వ్యవస్థ అనేది చాలా డిఫరెంట్ అనేటువంటి ఆలోచనతోని సుమారుగా 2011లో వివేకవర్ధిని జూనియర్ కళాశాలలో డైరెక్టర్గా జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాల వల్ల అందులో నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు రావడం అంటే అక్కడ సిచ్యువేషన్స్ టోటల్గా మనకి ఆపోజిట్గా జరిగిపోయింది. దాని తర్వాత హంసవాహిని డిగ్రీ కాలేజ్ కూడా నేనే టేకప్ చేసిన. కానీ అనుకోకుండా నా స్థానంలోకి మా తమ్ముడు జగన్మోహన్ రావు రావడం జరిగింది. అంటే నా స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేదు, ఉన్నటువంటి వాళ్ళు నన్ను బయటకు పంపించిన తర్వాత మళ్ళీ నా అదే స్థానాన్ని మా తమ్ముడు జగన్మోహన్ రావుతో ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. హంసవాహిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా జగన్మోహన్ రావు గారు మీకు కొంతవరకు పరిచయం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కాలేజీ ఉండే, ఆ కాలేజీ యొక్క పిల్లలు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇయరే ఫైనల్ ఇయర్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి హంసవాహిని డిగ్రీ కళాశాల పేరు కూడా మాసిపోతుంది, అంతేనా? ఇకపోతే ఒరిజినల్ గా మన కాలేజీ స్ట్రెంత్ 250. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 100 మంది. ఇందాక సార్ మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే ఈ 100 మంది కూడా వస్తారో రారో అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉండేటివి. కానీ మాకు కొంత రిలీఫ్ దొరికింది మిమ్మల్ని చూస్తుంటే. వచ్చినందుకు సంతోషం, కానీ రానటువంటి వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఎందుకు అంటే మన కళాశాల మనది, మనము, నేను అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నా కూడా స్పెషల్ గా ప్రియారిటీగా ఉండాలని కోరుకోవడం మానవ లక్షణం, మానవ నైజం. సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో అభినయాన్ని చూసి మనం ఏమనుకుంటాం, అక్కడ మనం ఉంటే ఇంకా మస్తు ఎద్దుంటివి అనిపిస్తుందా? అనిపించదా? ఎంతమందికి అనిపిస్తుంది? ఎవరికి అనిపించదు. అంటే మీరు సినిమా చూడట్లే, చూస్తలేదా? చూడట్లే. చదువు ఒకటే చదువు. ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాము, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినాక కూడా మళ్ళా 2 పూటల బడి పెట్టి మమ్మల్ని హింసిస్తున్నారు మీరు బాగా, అంతేనా? హింసిస్తున్న మాట నిజమైనప్పటికీ కూడా వాస్తవంగా 2 పూటల బడి అనేది కంపల్సరీగా 2 సార్లు కంపల్సరీ 2 పూటల బడి అనేది కంపల్సరీగా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఎందుకు అంటే ఒక 4 పీరియడ్లు మాత్రమే, పొద్దునొచ్చి ఒక 4 పీరియడ్లు చూసుకొని వెళ్ళిపోతామంటే ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి తేడా ఉండాలా ఉండొద్దా? నేను అడిగేటువంటి క్వశ్చన్. ఏం లేదు సార్, మీరు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినటువంటి మా పక్కోడు వాడు ఆటో పోయి ఇట్లా బుక్ పట్టుకుని పోయి ఒక బుక్ పట్టుకొని వస్తున్నాడు, వాడు ఇంటికాడ ఎంజాయ్ చేస్తున్నాడు. మేమెందుకు సార్ 2 పూటలు రావాలి అంటే 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఎంజాయ్మెంట్ అంటే ఏంటిదని. 3 సంవత్సరాలు వాడు ఎంజాయ్ చేసిండు, 3 సంవత్సరాల తర్వాత జీవితం అంతా నువ్వు ఎంజాయ్ చేస్తుంటే వాడు ఏ అటెండర్ జాబ్ కోసమో నీ ఆఫీసులో ఏమన్నా జాబుతో చూడిపోయి అని చెప్పి నిన్ను అడిగేసి తీసుకొస్తాడు. ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా, ఒక సిఇఓగా, ఒక జాబ్ హోల్డర్ గా, ఒక సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక మంచి హోదా ఉన్నటువంటి కూర్చోలో కూర్చోవాలని కోరుకుంటామా? ఏ అటెండర్ అయినా సరే, ప్యూన్ అయినా సరే ఏదో ఒకటి గట్టి అయిపోతుంది అనుకుంటామా? మనం ఇక్కడ అందరం ఉన్నాం, మగవాళ్ళము ఆడవాళ్ళము. మా భార్యలు చేస్తే సరిపోద్ది, మా భర్తలు చేస్తే సరిపోద్ది, మేము ఇంటికాడు ఉన్నా సరిపోద్ది అనే అటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? ఈ రోజులలో అది సరిపోదు, ఏ పరిస్థితిలో కూడా సరిపోదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరిద్దరు చేస్తున్నటువంటి రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ రూపాయికి 2 రూపాయలకి వెతుకులాడుతున్నట్టే యాక్షన్ చేస్తారు. విద్య
ఎంతసేపటికి మమ్మల్ని డిగ్రీకి రమ్మంటున్నారు, డిగ్రీ కాలేజ్కి రమ్మంటున్నారు, డిగ్రీ కాలేజ్కి రమ్మంటున్నారు, డిగ్రీ కాలేజ్కి రమ్మంటున్నారు. రమ్మని ఇదే చదువు చెప్తా ఉన్నారు. మీకు ఉన్నటువంటి ఎన్నో కళలలో విద్య అనేది ఒక్క కళ మాత్రమే. బాగా గుర్తుంచుకోండి. చదువు వస్తున్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో రానటువంటి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎన్నో కళలలో ఇదొక కళ. కానీ అందరికీ కావాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఓన్లీ క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా డిగ్రీలో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ 10/10 అన్ని సబ్జెక్టులలో 10/10 అందరికి వస్తాయి అనుకో. 10/10 వచ్చినానికి వాల్యూ ఉంటుందా? అందరికీ 10/10 వచ్చినాయి అన్ని సబ్జెక్టులలో. అంటే పేపర్లు దిద్దినటువంటి వాళ్ళకి ఏం లేకుండా మిషన్లో పెట్టి తీసినట్టు, జిరాక్స్ పేపర్లు తీసినట్టు, అంతేనా? అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్లలో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్ చేసుకోమని చెప్పినాము. ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్, ఇంకా మిగతా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం. ఏమన్నా కావాలని ఇప్పటి వరకు మీరు అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా మీరు? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళి కాదు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చారు, ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే 17 ఇయర్స్ ఎడ్యుకేషన్, 17 ఇయర్స్ క్రాస్ అయినారు, 18 ఇయర్స్, 12 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకా కూడా మీరు మారకపోతే, ఇంకా కూడా మీకు కావాల్సింది తెలుసుకోలేకపోతే మిమ్మల్ని మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నట్టే. మీరు చేసుకుంటున్నటువంటి అన్యాయానికి మీరు ఏదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు వస్తుంది. ఇక అయిపోయింది. ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు. ఇప్పుడు సార్ మాట్లాడు అయిపోగానే పోయి భోజనాలు చేసొచ్చి మన కార్యక్రమాలు ఉంటాయి, అంతేనా? ఏమన్నా కొంచెం నేర్చుకుందాం అన్నటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలన్నటువంటిదే మా అభిలాష. మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం అది మాత్రమే. ఓన్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ సెమ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సెమ్ కూడా తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని, సిలబస్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళండి, మళ్ళీ మార్క్స్ తీసుకొచ్చుకోండి 10/10 కాదు. 10/10 మార్క్స్ వచ్చే వాళ్ళకి వస్తాయి, రావని నేను అనడం లేదు. క్లాస్లో 20 మంది ఉన్నా 60 మంది ఉన్నా అందరికీ సేమ్ మార్క్స్ ఏ రోజు కూడా రావు. మీరు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ వచ్చారు, మీ క్లాస్లో ఉన్నటువంటి ఏ కొంతమందికైనా సేమ్ మార్క్స్ వచ్చినాయా? ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా రావు. వస్తే అక్కడ సిస్టమ్ కరెక్ట్ లేదంటే ఓకే. ఏదో ఒక సబ్జెక్టులో ఇద్దరికో ముగ్గురికో వచ్చినాయి అంటే వేరు విషయం. అన్ని సబ్జెక్టులలో అందరికీ ఒకే విధంగా వచ్చినది అది హైలీ ఇంపాసిబుల్. అది జరిగినటువంటి విషయం. వాళ్ళు ఎంతగా కూడా మీకు ఇంతకుముందు ఫంక్షన్స్లలో చెప్పినాము. మమ్మల్ని, మా నేతాజీ సంస్థని నమ్మి మా కాలేజీలో, మా కళాశాలలో జాయిన్ అయినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పినాము. ఎందుకంటే వెరీ ఫస్ట్ ఇయర్, వెరీ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మా మీద విపరీతమైనటువంటి దుష్ట శక్తులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాయి. అవన్నిటికీ కూడా మీరు నిదర్శనము, మీరు ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఎప్పటికి కూడా చెప్తాం ఇదే మాట.
నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసాగే నాలో ప్రవహించే ఊపిరి వేరావిరి చేసి ఆయువునే తీసేసాగే వీడిపో